గుడ్ ఈవినింగ్ జెంటిల్మెన్. తెలంగాణ రాష్ట్రం ఇంకా ఒక 15-16 రాష్ట్రాలలో ఓటు హక్కు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఒక టెన్షన్లోనే ఉంటున్నారు. భారత రాజ్యాంగం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉండే సర్వాధికారాలు, ఒక మనిషికి ఒక ఓటు, 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి. ఎలక్షన్స్ సజావుగా జరుగుతున్నాయి. డెమోక్రసీ అంటే ఎలక్షన్ కండక్ట్ చేయడము, రాజకీయ నాయకులు ఎన్నుకోవడం, హక్కులు బాధ్యతలు ఇవన్నీ మనకున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది ఏంది అని అంటే ఎన్రోల్మెంట్, ఓటర్ నమోదు ప్రక్రియ. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ వచ్చినప్పుడు 1951 నుంచి కూడా సిస్టమేటిక్గా ఎన్రోల్మెంటు అవి జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చినది ఏంటంటే ప్రజలు నాయకులు ఎన్నికవుతున్నారు, ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇష్యూ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి, ఓటర్గా నమోదు చేసుకోవడానికి ఒక కొత్త ప్రక్రియ తీసుకొచ్చింది. అది ప్రతి సంవత్సరం ఉన్నదే. అది సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎలక్షన్ అనగానే టీఎన్షియేషన్ అనేవాడు రెవెన్యూ వాళ్ళు తప్ప ఎవరు చేయకూడదు అని. అందుకని నేను మళ్ళీ ఛాన్స్ తీసుకొని చేస్తున్నా. అయితే ఈ సర్కి రిలేటెడ్గా ప్రతి సంవత్సరం స్పెషల్ రివిజన్ అంతే. అది నవంబర్ 11th నుంచి డిసెంబర్ 25th వరకు ఉండేది ప్రతి సంవత్సరం. స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు అంటే వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు వాళ్ళ ఓటును పెంచుకోవడానికి, ప్రజల మధ్యన ఉండటానికి బండలు తీసుకొద్దురాబా, ఫామ్ 6లు బండలు తీసుకొని వచ్చి దబా నింపి మా మొహాన పడేసిపోయేవాడు. లిటరల్లీ మేము తిట్టుకునేవాళ్ళం. అది ఏంది ఈయన, అన్ని ఓట్లు వచ్చినాయి కదా, కుప్పలు మా దగ్గర ఎందుకు పడేస్తున్నాడు అని కోపం. ఈయన పడేసిన తెల్లారి ఇలా కాంగ్రెస్ ఆయన వేస్తుండే, రేపు కమ్యూనిస్ట్ ఆయన వేస్తుండే, ఎల్లుండి తర్వాత వచ్చిన టీడీపీ వాళ్ళు, ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. మా మొహాన్ని ఇట్లా పడేసిపోతున్నాడు. ఎంత కోపం వస్తుంది, అంత కోపం వస్తుంది. ఏం చేస్తాం, తప్పదు కదా. అవి ఇచ్చి రసీగో 60 అప్లికేషన్లు ఏటన్స్ రసీదు తీసుకొని పోతుండే. అందరికీ అక్కడ ఉండే ముఖ్యంగా విఆర్ఓలకు ఇచ్చేవాళ్ళము, బిఎల్ఓలకు ఇచ్చేవాళ్ళము. చేసి పేర్లు రాసుకొని వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళందరూ ఏజ్ ఎలిజిబిలిటీ స్థానికంగా ఉండా లేదా, లేకపోతే ఇవన్నీ ఉన్నాయా లేవా అవన్నీ చూసి ఎలిజిబుల్ దాంట్లో రాసి, ఇక వెంకట్రావు సన్ ఆఫ్ సో అండ్ సో, రమేష్ పెంటయ్య తండ్రి సో అండ్ సో ఇట్లా రాసి టైప్ చేసి ఆడ తలిగిస్తుంటారు. ఇది ప్రాసెస్. ఇది కొత్త ఎన్రోల్మెంట్. వాళ్ళు ఎట్లిద్దరంటే పెళ్ళి అయిపోయిన వాళ్ళకు కూడా అది తీయమని చెప్పి అప్లికేషన్ ఇవ్వకపోతారు. అది కూడా అట్లే ఉండాలి. కొత్త వాళ్ళు మాత్రం రావాలి. అట్లయితే అయితే కొత్తగా ఏం చేద్దామంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా తీసేస్తుంటారు. అంటే ఈ 1 monthలో జరిగే ప్రక్రియ గురించి చెప్తున్నాను మీకు. నవంబర్ 19th అనుకుంటాను నేను, పక్కా 19th. మా సీనియర్ మిత్రులు ఎవరైనా చూస్తే ఫోన్ చేసి నాకు చెప్పండి. నేను 19th అనుకుంటున్నా. ఇంతకుముందు ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తే లేదు సార్, నవంబర్ 11 నుంచి డిసెంబర్ 25 దాకా అని అన్నారు. లేకపోతే ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈ రివిజన్ అనేది ఉండే సమ్మరీ రివిజన్ లేకపోతే స్పెషల్ రివిజన్, దానికి ఏదో ఒక పేరు పెడతారు. అది ప్రతి సంవత్సరం ఉండేది. అయితే ఇవన్నీ అయిన తర్వాత దీంట్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇవన్నీ చేసి డ్రాఫ్ట్ రోల్ కూడా తయారు చేసి అలా తలిగిస్తుంటే ఎవరు రాకపోదురు, ఎవరు నా పేరు రాలేదు, మా ఓన్ పేరు రాలేదు, ఎవరు రాకపోదురు. ఎవరన్నా ముఖ్యమైన స్థానికంగా ఉండే ఎమ్మెల్యే పిల్లలు, తర్వాత జెడ్పీటీసీ వాళ్ళ పిల్లలు ఎవరంటే సార్ మా ఓన్ పేరు రాలేదని వస్తే మేము ఇంక్లూడ్ చేసి పంపించేస్తుంటే ఇట్ వాజ్ ఓవర్. డ్రాఫ్ట్ అయిన తర్వాత ఫైనల్ పబ్లికేషన్ 25th డిసెంబర్ ఆ ప్రాంతంలో వేసేవాళ్ళు. మళ్ళీ జనవరి రాగానే మళ్ళీ కొత్త ఎన్రోల్మెంట్. మళ్ళీ అంటే 1/1/2026 నాటికి 18 ఏళ్ళు నిన్నోళ్లకు మళ్ళీ ఫ్రెష్ ఎంక్వైరీ అవుతుంది. అయితే ఈ ఫైనల్ రూల్ అప్రూవ్ అయిన తర్వాత 25వ తారీఖు నాడు, జనవరి నాడు మేము నేషనల్ ఓటర్స్ డే అని పెట్టేవాళ్ళం. ఇది ప్రక్రియ. ఇప్పుడు ఏం జరిగిందంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అది ఇంటెన్సివ్ అనేది కొంచెం టిపికల్గానే అర్థం కాకుండా ఉన్నది. అందరికీ, ప్రజలందరికీ భారతదేశంలో ప్రతి ఓటర్కు ఒక ఫార్మ్ ఇచ్చారు. ఆ పైన యాజ్ ఆన్ టుడే ఎవరైతే ఉన్నారో ఆయన డీటెయిల్స్ అని ఇచ్చారు. నేనున్నా, నా పేరు, నా ఓటర్ పేరు, మా నాన్న పేరు అవన్నీ ఇచ్చిండ్రు. దాని పక్కనే బూత్ నంబరు అవన్నీ నంబర్ ఇచ్చిండ్రు. తర్వాత నా ఫోటో ఇచ్చిండ్రు. తర్వాత ఇంకొక ఎంటీ అని ఇచ్చిండ్రు. ఇది అయిపోయింది. లెఫ్ట్ సైడ్ దాంట్లో ఏమన్నారు, 2002 ప్రకారంగా మీరు ఎక్కడున్నారు అనేది అడుగుతున్నారు. నేను ఒకటే స్టేషన్లో ఉన్నా కాబట్టి ఆ పైన అన్ని దీంట్లో ఉన్నట్టు లెక్క. అవన్నీ కూడా రైట్ సైడ్ ఫోటో కింద రాయాలి, కింద ఇప్పటి డీటెయిల్స్ రాయాలి. ఖతం అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే 2002లో నాది ట్రాన్స్ఫరబుల్ జాబ్. ముఖ్యంగా పోలీసు వాళ్లకు, టీచర్లకు, రెవెన్యూ వాళ్ళకు పెద్ద సమస్య కూర్చుంది ఇక్కడ. ఇంకా వేరే వాళ్ళ సంగతి పక్కన పెడదాం. కొంతమంది ఉద్యోగులు జోనల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, కొంతమంది స్టేట్ ట్రాన్స్ఫర్స్కు ఉంటారు. గ్రూప్ 1 ఆఫీసర్స్కు కంప్లీట్గా స్టేట్లో ఏ మూలకన్నా ఇక్కడ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం వేసేవాళ్ళు, అరసవల్లి వేసేవాళ్ళు, ఇటు మూలకు పూర్తిగా చిత్తూరు జిల్లా కొనాకి వేసేవాళ్ళు, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఉండే ఉట్నూరు కూడా వేసేవాళ్ళు.
ఒకడే ఆఫీసర్ ఎంత తిరుగుతుండే ఆయనకి ఎక్కడ వేయాలనో ఏడబడితే అన్ని జాగాలు ఉంటుంది ఆయన తోటి. 2002లో ఆయన పేరు ఎక్కడుంది ఇప్పుడు తెలియదు. 2007 ఎక్కడున్నావు అని అంటే ఆయన పేరు రాయాలి 2002 అది ఉండనే ఉండదు ఆయన. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది అనేది కావాలి. నిన్న ఒక జమీదారు వికారాబాద్ జిల్లా సర్కల్పల్లి పుట్టిండు. ఆయన ఆ ఊర్లో పుట్టిండు, మరి ట్రాన్స్ఫర్లు అవుతా ఉన్నాయి. ఆయన విత్ ఇన్ ది డిస్టిక్లోనే ట్రాన్స్ఫర్. మరి ఆయన పేరు 2002 వేసినావా అంటే వేసినావు అంటే నేను ఫలానా పోస్టింగ్ ఉన్నప్పుడు ఆడ నా పేరు వచ్చింది నేను వేసిన. మరి 2002 మనం మీ పిల్లలకి ఏం రాస్తామంటే ఆయన రాసే పరిస్థితి లేదు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా అదే అంటుండట, ఏడున్నావా అంటే మాది ఈ ఊరు. మరి ఆ ఊళ్ళో 2002 ఉన్నావా అంటే ఉన్నా సార్. మరి నువ్వు ఎందుకు ఓటేయలేదంటే నేను ఆడ మా ఫ్యామిలీ ఉన్నారు కానీ అందరు ఉన్నారు కానీ నేను ఫలానా జాగాలో పోస్టింగ్ ఉన్నా కాబట్టి మొన్న ఈడ 2002లో నీ పేరు ఉంటేనే నీకు తీసుకుంటాం, లేకపోతే తీసుకోదు. 2002లో పేరు లేదు కాబట్టి రెగ్యులర్ దాంట్లో తీసుకోదు. అప్లోడ్ కాదు. నేను చాదాపుతా అంటే పేరు రాద్దామని కూడా నేను రాస్తానన్నా కూడా కంప్యూటర్ ఒప్పుకోదు. 2002 పేరు ఉంటేనే ఈడ యాక్సెప్ట్ అవుతుంది. లేదన్నా ఎట్లన్నా చూడు సాయంత్రం కలుస్తా అంటే అది కూడా జరగదు. ఏం చేసినా జరగదు. సమస్య ఇవన్నీ అంటే ఇప్పుడు ఆయన 2002 ఆయన కనుక లేదు అని అనుకుంటే ఇంట్లో ఎన్రోల్ కాదు అని అనుకుంటే ఆయన ఓటర్ ఐడి రాదు, ఆయన ఓటర్ కాదు, భారతదేశ పౌరుడు కాదు. అందుకని ఈ ప్రాసెస్ కంటే ముందు మేము సర్వీస్లో ఉండగా సరిగ్గా 10-11 ఏళ్ళ క్రితము అప్పటి నుంచే వస్తున్నది ఆ ప్రపోజల్. ఎవరు ఆయన లింక్డ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పటి నుంచే ఏదన్నా ఒక లింక్ పెట్టి రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుంది అనేది కాన్సెప్ట్. తర్వాత ఆధార్ అనేది నందన్ నీలేకని మంచి అద్భుతమైన ప్రయోగం చేసి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఐడి ప్రూఫ్ అంటే మనిషికి గుర్తింపు అనేది ఆధార్ తీసుకొని వచ్చిండు. అందులో ఒక 5-6% తప్పులు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏమైనా ఎంట్రీ చేసుకొని ఉంటే ఉండవచ్చు, కానీ ఆధార్ మాత్రం పక్కా ఉన్నది. ఓటర్ లిస్టులో ఉన్న పేరు ఆధార్ కనుక లింక్ చేస్తే ఆధార్కే లింక్ చేయాలి. నీకు ఏ రకమైన రిప్యుటేషన్ ఉండదు, ఏ రకమైన ఇది ఉండదు. ఓటర్ లిస్టులో పేరు ఉంటుంది, ఆయన పక్కన ఆధార్ నెంబర్ ఉంటుంది. నా పేరు ఉంటుంది, నా ఆధార్ నెంబర్ ఉంటుంది, ఇది ఉంటుంది. వైఫ్ పేరు ఉంటుంది, ఆమె ఆధార్ నెంబర్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, వైఫ్ ఆఫ్ అండ్ సో ఉంటుంది. మా పిల్లలకు మా ఇంట్లో మా కోడళ్ళకు మా అందరికి పిల్లలకు ఉంటుంది. 18 దాటిన వాళ్ళందరి పేర్లు ఉంటాయి. మీ కుటుంబంలో అంతే, అందరి కుటుంబాలు అంతే ఉంటాయి. ఇప్పుడు దాన్ని అట్లా కాకుండా 2002 చేయడం వల్ల ఏంటంటే నా ఫామ్ నేను కూడా నింపుకోలేని పరిస్థితి. నేను ఒక చోట కన్ఫ్యూజ్ కూడా అయినా, అరే ఇది ఫిలప్ చేయకుండా మరి ఇది ఎట్లా ఫిలప్ చేయాలని, ఇది ఫిలప్ చేసి తీసుకొని పోయేటకల్లా అట్లా చేయొద్దు సార్. అప్పుడు మాది నేనున్న కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్ నియోజకవర్గం. నేను అప్పటి నుంచి ఇదే ఉందనుకొని మధ్యలో చేంజ్ అయిన సంగతి మర్చిపోయి మల్కాజీ వేసుకొని పోయినా సార్ అప్పుడు అది కాదు మీరు ఖైరతాబాద్ అని అనుకున్నారు అన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది. జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే మా బస్తీకి వచ్చి మీకు అది ఇప్పిస్తానని వేసి పంపించాను. ఇప్పుడు యాదకి వచ్చింది అది. ఎట్లా కొన్ని పోలింగ్ స్టేషన్లలో 1200 ఉంటే ఇప్పుడు 200-300 అయినాయి. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఒక్కొక్క ఓటర్ది ఒక్కొక్క సమస్య. 2002లో ఉన్న పేరు ఇక్కడ టాలీ అయ్యి ఇక్కడ ఇదైతేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మామూలు నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ గారు మన తెలంగాణకు సంబంధించినటువంటి సార్ మీరు ఇవ్వండి అని అంటున్నారు. అంతేగాని అంతకంటే ఎక్కువ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ దాటి ఒక ఇంచ బయటికి జరగలేరు ఆయన. బిఎల్ఓలు సరైన అవగాహన లేదు. ఏమున్నా బిఎల్ఓలు అంటే వీళ్ళు అంగన్వాడీ వర్కర్సు, కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, అక్కడక్కడ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఆ మాత్రం సరిపోరు, బయట వాళ్ళని రిక్రూట్ చేయాలి. సింగిల్ స్ట్రోక్లో వాళ్ళకి అర్థమవుతలేదు, అసలు బుర్రకెక్కుతలేదు, ఏం చేయాలని అర్థమవుతలేదు. బాగా చదువుకున్న వాళ్ళు మిలిటరీ అఫీషియల్స్ అయితే ఇంకా సఫర్ అవుతున్నారు. వాళ్ళు రిటైర్ అయినరు, జార్ఖండ్లో ఎక్కడనో పోస్టింగ్ ఉన్నది, 2002 ఇక్కడ లేరు, ఈడికి వచ్చారు, రిటైర్మెంట్ డబ్బులతో ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళ పరిస్థితి ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల మామూలుగా ఉండే వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారేమో, కానీ దానికంటే ఎక్కువ మన వాళ్ళకే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను తర్వాత ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులతోని ఈ ఇంటెన్సివ్ రివిజన్ అనే దాన్ని రివైజ్ చేస్తూ, వాస్తవం ఒప్పుకోవాలంటే బిఎల్ఓలకు బిఎల్ఏలు సహకరిస్తున్నారు. ఆ బిఎల్ఏలు కూడా ఒక వ్యక్తి మాకు ఓటు వేయడు అంటే ఆయనకి వాళ్ళు సహకరిస్తలేరు. అర్థం కాని బిఎల్ఓ దగ్గర బాగా అర్థమైన బిఎల్ఏ ఉంటే వాళ్ళకి సహకరిస్తారో లేదో మనమే చెప్పలేము. ఇట్లా 100% క్లారిటీ ఉన్న బిఎల్ఓలకు పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తేనే ఆ పని అవుతుంది. ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ బిఎల్ఓలు మాత్రం అపాయింట్ చేయకుండా ఈ పని జరగదు. ఒకవేళ జరిగినా అసంపూర్తిగానే ఉంటుంది, చాలా ఓట్లు పోయే ప్రమాదం ఉన్నది. అందుకని కొన్ని మనం ఏం చేయొచ్చు అని అనుకుంటే, అంటే సర్ అనేది అవసరమే, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా తీసేయాలి. అదొక్కటే ప్రక్రియ, చనిపోయిన వాళ్ళని తీసేయటమే ప్రక్రియ, ఇంకా ఇందులో ఏమి లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 ఓట్లు ఉన్నాయంటే ఇంటికి కోడలి పిల్ల వస్తుంది, అమ్మగారి ఇంటికాడ దిగాలి, మన ఈడ పేరు ఎక్కియాలి. అంటే ఓటు మైనస్ అయినట్టు కాదు, ఒక చోట వెళ్ళి ఇంకో చోట యాడ్ అయినట్టు. చనిపోయిన వ్యక్తులు వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే వలస వెళ్తారు కొంతమంది.
హైదరాబాద్కి వెళ్ళి వలస జీవులు ఉంటారు కదా, అట్లా వాళ్ళది కూడా తీసేయవలసిందే. అట్లా ఎంతమంది ఉంటారు? మ్యాక్సిమం 5 to 6% ఉంటే చాలా అయిపోయాయి. అట్లా కాదు, ఇక టోటల్గా ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి మనం, అనవసరంగా మనకేదో తెలిసినట్టు మాట్లాడటం కాకుండా మనం ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏంది అనేది డిపార్ట్మెంట్గా మా వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏందనంటే, ఇది ఒకటే పని కాదు, మళ్ళీ ఈ పని చేస్తూ ఇంకొక పని కూడా చేయమంటారు. డిపార్ట్మెంట్ పని కూడా చేయాలి. ఎక్స్క్లూజివ్గా రిక్రూట్ కాబట్టే వ్యక్తులు అక్కడ కూర్చొని చేస్తారు తప్ప, పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు, ఆయన ఊళ్ళో ఉన్న లైట్ రాకపోతే పోవాలి, ఊళ్ళో మోర్ జామ్ అయితే పోవాలి, ఊళ్ళో ఇంకేదైనా యాక్టివిటీ అయితే పోవాలి, ప్లస్ సార్ పని కూడా చేయాలి. ఒక గ్రామ పాలనాధికారి ఏదైనా ఎవరైనా అంటువాడి ఇన్సిడెంట్ జరిగిపోవాలి, ప్రకృతి వైపరీత్యాలు మళ్ళీ సార్ పని చేయాలి. కంప్లీట్ కాదు అక్కడ. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ పిల్లలు తిండి పెట్టాలి, మళ్ళీ సార్ పని చేయాలి. అన్నీ చేయాలి అని అంటారు, ఉద్యోగం అన్నీ చేయాలి, కానీ న్యాయం జరగదు ఇక్కడ. అందుకనే మనకు ఏం అర్థమవుతుందో తెలియదు, కానీ మిలిటరీ వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు, ట్రాన్స్ఫర్లో ఉన్న వ్యక్తులు సఫర్ అవుతున్నారు, ముఖ్యంగా ట్రాన్స్ఫరబుల్ జాబ్ ఉన్న వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు. ఇవన్నీ కొంచెం ఇది కావాలంటే దీంట్లో ప్రాక్టికల్ అనుభవం షేర్ చేయాలనుకుంటే ఆ తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్లో చాలా తేడాలు రావాలి. పేరు, తండ్రి పేరు, బంధువు అవన్నీ అట్లా కాకుండా అర్థమయ్యే భాషలో సింపుల్గా ఒక మంచి తెలుగు రాయగలిగిన వ్యక్తి ఉండే ఇప్పుడు ఏం చేయలేము కదా, అందులో చాలా కన్ఫ్యూజన్ ఉంది, అది చేయవలసింది. ఇంకా చేయగలిగింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకొని ఒక టైం పెంచుకోవాలి, కనీసం ఇంకో 2 నెలలు పెంచుకోవాలి. ఇప్పుడు వీళ్ళైతే సఫర్ అవుతున్నారో మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి దళితులు, ఆదివాసీలు, అత్యంత వెనుకబడిన కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీసు, వీళ్ళకి అసలు ఏంది ఈ ఓటు విలువేందో తెలియదు, ఏందో వేయాలంటే. కాబట్టి కమ్యూనికేషన్ పెరిగింది, అందరికి వెళ్ళిపోయింది. అవును, మన పేరు లేకుంటే రేపు బియ్యం ఏరట, నీళ్ళు ఏరట, మంచినీళ్ళు ఏరట, తర్వాత ఎరువులు ఏరట, ఇవన్నీ ఏరంట అని తెలిసిపోయింది వాళ్ళకు. కానీ ఆ స్పీడు, అంతటి తీవ్రత వాళ్ళకి రాలే. కాబట్టి మనము 2 నెలల టైం అడగాలి. ఒకవేళ రెవెన్యూ శాఖ ఆయన మండలానికి సంబంధించిన ప్రతి 18 ఏళ్ళ దాటిన వ్యక్తికి ఒక పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది. తర్వాత టీవీలో ఇంకా ప్రచారం చేయాలి, బాగా ప్రచారం చేయాలి. సోషల్ మీడియాలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు, కొంతమంది ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తున్నారు, ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ ప్రాక్టికల్గా అడలేదు. తర్వాత మైనారిటీలో బాగా భయం వచ్చేసింది, ఎందుకు వచ్చిందో అర్థమవుతలేదు. మైనారిటీ క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా బాగా భయపడుతున్నారు, అసలు ఏమవుతుందని అనుక్షణం టెన్షన్లో ఉన్నారు. ఫ్యూచర్లో సంక్షేమ పథకాలు ఏం రావంట సర్ల కనుక లేకుంటే అనేది ఒక టెన్షన్ పెడతా ఉన్నారు. మరి పాస్పోర్ట్కి విలువ లేదు, పాస్పోర్ట్ ఏమో ఈజ్ ఓన్లీ ట్రావెలింగ్ టికెట్ అన్నారు, ఇదేమో ఓన్లీ ఐడెంటిటీ కార్డ్ అంటున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ జర్నీ చేయడానికి అంటున్నారు. ఇది ఉంటేనే విలువ అంటే కదా భయం ఎక్కువైపోయింది జనాలకి. భారతదేశం అందరికీ ఓటు హక్కు వచ్చేటట్టుగా చూడాలని అనుకుంటే ప్రతి ఓటర్ కూడా ఆధార్ కార్డు లింక్ చేస్తే, నాకు తెలిసి మా రెవెన్యూ వాళ్ళ అనుభవం కూడా చెప్పాలనుకుంటే ఎవ్వరు అవసరం లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది మనకు అద్భుతమైన. ఇప్పుడు వచ్చింది, మనిషిని ఇది కొడితే ఇంటికి ఎక్కడో ఉన్న కోతి కూడా మన ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటుంది, అంతటి సైన్స్ డెవలప్ అయింది. కాబట్టి ప్రతి ఓటర్ లిస్టుకు ఆయన పేరు ఊరు కొట్టగానే మొత్తం అది వస్తుంది, దానికి లింక్ చేయాలి, డబ్బులునే తీసేసేయాలి. ప్రతి మహిళ కానీ ఎవరైనా సరే అలా తీసుకోవాలి, దాని ఆధార్కి లింక్ చేయాలి, తీసేయాలి. ఒక 5 to 6% ఏమైనా మిస్చీవెస్ ఉంటే వెళ్ళిపోతాయి. డబల్ ఆధార్ అయితే లేవు, అది ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. ఒకవేళ అర్థమైన వాళ్ళు ఫారం ఫిలప్ చేసి రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా భయంకరమైన తప్పిదాలు వస్తున్నాయి. మరి ఎట్లా చేస్తుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళొకసారి ఆలోచించాల్సినే. విని కొంత గవర్నమెంట్కు వాళ్ళు తోచిన మేరకు డిబేట్ చేసి చెప్తారని చెప్తూ, ఈ సర్ విషయంలో మాత్రం ఇది జరిగింది, ఇలా జరగundేది కాదు అని చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.